గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం 20వ అధ్యాయం. దక్షిస్తుతి బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ఓ వ్యాసమునీంద్ర, అలా సకల వైకల్యాలతోనూ జన్మించిన కుమారుడికి జాతక కర్మను నిర్వర్తించి జ్యోతిష్యవేత్తలను వేదాంగ పారంగతులైన సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని యథావిధిగా పూజించి తగు విధములైన అమూల్య రత్నరాశులతోనూ ధనధాన్యాధికములతోనూ సత్కరించాడు. భీముడనే ఆ మహారాజు వేద విధులైన వారి అనుమతితో తమ కుమారుడికి దక్షుడు అన్న నామకరణం వైభవోపేతంగా చేశాడు. ఆ తరువాత తన కుమారుడి యొక్క రోగ నివృత్తి నిమిత్తమై జపమంత్ర ప్రయోగాలను, ఔషాది ఔషాది హోమాలను, ఔషధ సేవను చేయించి బాధా నివారణకై తానే స్వయంగా 12 సంవత్సరాలు దీక్ష వహించి కఠినమైన తపస్సును ఆచరించాడు. అయినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో విరక్తి చెందాడు. చివరికి అతనికి భార్యాపుత్రులపైన ఎనలేని క్రోధం కలిగింది. భార్యాబిడ్డలను తన భవనం నుండి నీ ముఖం నాకు చూపించకండి అంటూ వెళ్ళగొట్టాడు. అలా భర్త చేత తిరస్కరించబడిన కమల అన్న ఆ రాజపత్ని వేరే గత్యంతరం లేక తన కుమారునితో కలిసి అరణ్యానికి వెళ్ళిపోవడానికి ప్రయాణమైంది. తన కుమారుణ్ణి వీపుకు కట్టుకొని ఎంతో దుఃఖపడుతూ వెంట తీసుకుని వెళ్ళసాగింది. ఆకలి దప్పులకు కృషించి ఒక గ్రామాన్నించి మరో గ్రామానికి భిక్షాటన చేస్తూ పోసాగింది. మార్గమధ్యంలో ఆమె వద్దనున్న విలువైన ఆభరణాలను, చీనాంబరాలను కూడా దొంగలు అపహరించారు. ప్రతి గ్రామంలోనూ తన కుమారుణ్ణి ఒక ఆలయంలో ఉంచి తాను మటుకు భిక్షాటన చేసి తీసుకువచ్చేది. ఒక్కోసారి తన కుమారుణ్ణి కూడా తన వెంట భిక్షకు తీసుకువెళ్ళేది. ఇలా తన కుమారుడితో భిక్షాటనం కోసం తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒకానొక గ్రామంలో ఒక గజానన భక్తుడైన శ్రోతీయ బ్రాహ్మణుడు తటస్థపడతాడు. అతి పవిత్రుడు, భగవత్ అనుగ్రహాన్ని పూర్తిగా సిద్ధించుకున్న ఆ బ్రాహ్మణోత్తముని మీద నుండి వీచిన గాలి సోకగానే ఆ రాజపత్ని వెంటనే దక్షుడికి కన్నులకు దృష్టి, చెవులకు శబ్దగ్రహకత్వము కలిగి మాట కూడా వచ్చింది. అతని శరీరానికి సైతం స్వస్థత కలిగి దివ్య సుందరమైన దేహం కలవాడైనాడు. అలా స్వస్థుడైన తన కుమారుడు మృదు మధురంగా మాట్లాడడం ఆరంభించడం చూసిన ఆమె సంతోషానికి నేర లేకుండా పోయింది. ఎంతగానో ఎదురు చూసిన శుభగడియలు అలా ఎదురవటం ఆమెకు ఊహించని వరమే అయింది. మణిమంత్ర ఔషధాల వల్ల, జప హోమాదికాల వల్ల సిద్ధించని ఆరోగ్యం కేవలం ఏ బ్రాహ్మణుడు శరీరంపై నుండి వీచిన గాలి సృష్టించడం వల్లనే సిద్ధించింది కదా. ఇట్టి తీవ్ర దుష్కర్మను నశింపజేసిన ఆ మహానీయుని మహత్తును నేనేమని పొగడగలను అనుకుంటూ తన తనయుడిని అక్కున చేర్చుకుని తనివి తీరా ముద్దాడి ఎంతో ఆనందభరితరాలైంది. ఆ మన్నాడు రోజులాగానే భిక్షాటనకని వెళ్ళిన కమల అన్న ఆ రాజుపత్నికి ఎంతో సాధారణమైన ఆహ్వానంతో పాటు షడ్రశోపేతమైన విందు భోజనం కూడా ఒకరింట లభించింది. అది మొదలు ప్రతిరోజు అలాగే నానా రకములైన పిండి వంటలతో ఆ తల్లి కొడుకులకు ఆ ఊరిలో వారు సాధారణ పూర్వకంగా ఆహారము ఇచ్చేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒక పురజనుడు దక్షుడి యొక్క పుట్టు పూర్వోత్తరాలను గురించి ప్రశ్నించాడు. ఆ బాలకుడు ఇంటికి వచ్చి తన తల్లిని అడిగి తన తండ్రి నగరము మొదలైన వివరాలన్నీ తెలుసుకుని వెళ్ళి తిరిగి పురజనులతో ఇలా అన్నాడు. కర్ణాటక లోని భానునగరానికి రాజైన వల్లభుడు అనేవాడు నాకు తండ్రి. క్షత్రియులము మేము. మహాబల పరాక్రమోపేతుడు, కీర్తిమంతుడు కూడా కమల అన్న పేరు గల ఈమె నన్ను కన్న తల్లి. నా పేరు దక్షుడు. నేను పుట్టుకతోనే మూగ, చెవిటి, అంధత్వము మొదలైన వికారాలతో జన్మించాను. ఇక నా ఈ శరీరం యావత్తు వ్రణాల తాలూకు రసి ఓడుతూ చీము నెత్తుర్లు కారుతూ దుర్గంధపూరితంగా ఉండేది. నా తల్లి నన్ను పుట్టగానే ఏవగించుకున్న తండ్రి ఆమెకు నచ్చజెప్పి తాను 12 సంవత్సరాల కాలం నా ఆరోగ్యం నిమిత్తం శతవిధాలా ప్రయత్నించి విఫలుడై చివరకు అగ్రోదగ్రుడై మమ్మల్ని ఇద్దరినీ ముఖము చూపించవద్దంటూ పురం నుండి వెళ్ళగొట్టాడు. అరణ్యాలలోనూ గ్రామాలలోనూ అలమటిస్తూ మాకు ఉన్న సంపద యావత్తూ పోగొట్టుకొని ఈ ఊరు చేరుకున్నాము. ఇక్కడికి రాగానే ఒకానొక మహాపురుషుని శరీరంపై నుండి వీచిన గాలి సోకటం వల్ల నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడినైనాను. ఇలా ఈ దివ్య దేహం పొంది విరాజిల్లసాగాను. ఈ విధంగా దక్షిణ నోట ఆశ్చర్యకరమైన అతని యావత్ వృత్తాంతము విని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.
ఆ తరువాత ఆ తల్లి కొడుకులిద్దరూ ఆ మహిమోపేతుడైన బ్రాహ్మణోత్తముని ఆశ్రయించి శ్రీ గణేశ ఆరాధన విధానమును ఉపదేశంగా పొందారు. అత్యంత శ్రద్ధాభక్తులతో వారిద్దరూ నిరాహారులై గణేశ అష్టాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో అనుష్ఠించారు. శరీరం శల్యవశిష్టమైన ఏమాత్రం సంశయం లేకుండా పాదనాకాంగుష్టమై జపించిన వారి భక్తికి సంతుష్టుడైన గజాననుడు అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు. కమలదక్షుడు గజాననుడు సాక్షాత్కరించుట కమలదక్షులకు కమలాదక్షులకు గజాననుడు సాక్షాత్కరించుట. ఆ గజాననుని మూర్తి దివ్య మంగళ స్వరూపుడై పెద్ద శరీరముతోనూ ఏనుగు ముఖాన్ని ధరించి కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఎర్రటి వస్త్రమును దాల్చి ఉన్నాడు. బంగారు భుజకీర్తులను బాహుపురులు ధరించి శిరస్సు పైన రత్నమణి ఖచ్చితమైన కిరీటం దగదగాయమానంగా అలంకరించగా తన ఒక పాదం సింహాసనం కింద ఉన్న పాదపీఠంపై చూపి మరో పాదాన్ని మోకాలకు తాకించి ఏకదంతముతో బంగారు మొలత్రాటితోనూ శేషుని తన ఉదరమునకు చుట్టుకుని వేళ్లకు ఉంగరాలతో కరుణావృష్టిని కురిపించే నేత్రాలతో ప్రసన్నుడై దర్శనం ఇచ్చాడు. మళ్ళీ అంతలోనే తిరిగి బ్రాహ్మణ రూపంలో కనబడ్డాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ తల్లి కొడుకులను ఉద్దేశించి ఇలా పలికాడు: మీ తపోనిష్టకు సంతసించాను, మీ మనోభీష్టం నెరవేర్చదలిచాను. మీకు కావలసిన వరాలను నిస్సంకోచంగా కోరుకోండి. అప్పుడు విశ్వామిత్రుడు తిరిగిలా చెప్పసాగాడు: ఓ భీమరాజా, అలా ప్రత్యక్షమైన గజాననుని చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి తనయులిద్దరూ ఇలా స్తుతించారు. దక్షుడిలా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తమ, మా పూర్వపుణ్యం ఈనాటికి ఫలించింది. 2 రకాలుగా గల నీ మహత్తర స్వరూపాన్ని, వినాయకమును, బ్రాహ్మణ రూపాన్ని చూడడం చేత నా జన్మ సఫలం అయింది. ఓ దేవా, నీవు కారణములకే కారణమైన వాడివి. వేదాలకు సైతం కారణభూతుడివైన వాడివి. సర్వయోగి శ్రేష్ఠులకు జ్ఞానంతో చేరవలసిన గమ్యమే నీవు. అంతర్ బహిర్విశ్వం యావత్తుకు సాక్షిభూతుడవు. సాకారము నిరాకారము రెండూ నిరూపాలే. త్రిమూర్త్యాత్మకుడవు, సృష్టికర్త బ్రహ్మవు, పాలన చేసే విష్ణు స్వరూపుడవు, ప్రళయ సంహారకుడవైన రుద్రమూర్తివి నీవే. పంచభూతాలైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ 5 నీలోనివే. సూర్యచంద్రులు నీ స్వరూపమే. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవు, కాలస్వరూపుడవు, ఇంద్రియ అధిష్టాన దేవతలంతా నీ అంశలే. సకల శాస్త్రములు, వేదములు, పురాణముల సారము నీవే. చతుషష్టి కళలు నీ రూపమే. సకల లోకాలలోనూ నీవు కానిదేదీ లేదు. అన్ని పుణ్యక్షేత్రాలలో తీర్థయాత్ర ఫలమెంతటిదో నీ పాదములయందు భక్తి చేయడం అటువంటి దివ్య ఫలాన్నిస్తుంది. అనాదివి, విభజించబడని వాడి, ప్రమాణాలన్నింటికీ అతీతుడువు. కేవలం జ్ఞానం వల్లనే గోచరమయ్యే వాడివి నీవే. చతుర్విధ జీవరాశులుగాను ఉన్నది నీవే. జీవులలో అరిషడ్వర్గాల ద్వారా బద్ధులను చేసేది నీవే. నీ అనుగ్రహానికి ప్రాప్తులైన వారికి ఇక అసాధ్యం ఏదీ లేదు అంటూ తనను స్తుతించిన ఆ దక్షుడితో వినాయకుడు ఇలా అన్నాడు: ఓ బాలక, ఈ స్థుతికి ఎంతో ప్రసన్నుడనైనాను. నీ కోరిక ఎట్టిదైనా సరే తీర్చగలను. అయినా నీకు ఇప్పుడు వరం మాత్రం నేను ఇవ్వను. నీకు అలా వరాన్నిస్తే నా భక్తిని నీకు ఈ రూపం ఎవరి స్పర్శ వల్ల లభించిందో వారు చిన్నబుచ్చుకున్నట్లు అవుతుంది. నా ప్రియభక్తుని పేరు ముద్గలుడు. నీవు అతని స్మరించిన వెంటనే నీ ఎదుట నిలిచి నీ కోరికలన్నీ నెరవేర్చగలడు. నీకు శుభమవుగాక అంటూ అంతర్ధానం చెందాడు. పేదకు దొరికిన పెన్నిధిలా క్షణంలో సాక్షాత్కరించి మరుక్షణమే అంతర్ధానమైన తన తపఫలం కన్నులకు దూరమవటంతో నిర్ఘాంతపోయిన ఆ దక్షుడు మూర్ఛిల్లాడు. ఆ తరువాత కొంతసేపటికి తేరుకుని వినాయకుడు ఎటుపోయాడా అంటూ పరిపరి విధాల స్తుతించసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని దక్షస్తుతి అనే 20వ అధ్యాయం సంపూర్ణం.